జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. విశాఖ గాజువాకలో మౌనిక మర్డర్ కేసులో ఇప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. నిందితుడు ఇప్పటికే డబ్బుకు సంబంధించి అంశాలు కొన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా మౌనిక తరపు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు డబ్బు కోసం కాదు, ఏదో చేశాడు ఆ వ్యక్తి, రవీంద్ర అనేటువంటి వ్యక్తి మౌనికను అత్యంత దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా చేయడం వెనుక ఇంకేదో కారణాలు ఉంటాయి, ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష విధించాలి, తనకి ఎంక్వైరీని పటిష్టం చేయాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మౌనిక ఇంటి వద్ద ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తల్లిదండ్రులు, మౌనిక తల్లిదండ్రులతో పాటుగా వారి కుటుంబ సభ్యులతో పాటుగా దళిత మహిళా ప్రజా సంఘాలు ఇప్పుడు మౌనిక ఇంటి వద్దకు వచ్చాయి. అక్కడ మౌనికకు మద్దతుగా ఆమెకు న్యాయం జరగాలంటూ, ఈ హత్యకు సంబంధించిన అన్ని విషయాలు బయటికి రావాలంటూ వారు తీవ్ర ఆందోళన చేసేటువంటి దిశగా కదులుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి లక్ష్మి మౌనిక ఇంటి వద్ద నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, ఏం జరుగుతుంది అక్కడ? మరలా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఉంది. మౌనిక ఇంటి వద్ద ప్రస్తుతం ఏం జరుగుతుంది? ప్రెసెంట్ మనమైతే విశాఖలోని తాటి చెట్లపాలెం సంజీవయ్య కాలనీలో ఉంటున్న మౌనిక ఇంటి దగ్గర పరిస్థితి చూస్తున్నారు మీరు స్క్రీన్ పైన. సో ఇప్పటికే మౌనిక హత్య కేసులో చాలా మిస్టరీలు ఉన్నాయి. ఎందుకంటే అనేక నిజాలను దాచిపెడుతున్నటువంటి అనుమానాలు కూడా మాకు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు నిందితుడే పోలీసుల కస్టడీలో చెప్పినటువంటి విషయాలనే నిజాలుగా పోలీసులు బయటికి చెప్పడం అనేది నమ్మశక్యంగా లేదు. ఖచ్చితంగా దీని వెనకాతల ఇంకొకరి హస్తం కూడా ఉండి ఉండొచ్చు, అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంటూ, అంటే మౌనికకు సంబంధించినటువంటి ఏ వివరాలు చెప్పడానికి ఇప్పటి వరకు ఎవరు నోరు మెదకపోవడం వల్ల నిజాలు రాలేదు అనే ఉద్దేశంతో ఈ రోజు అయితే గనక మౌనిక ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు, దళిత ప్రజా మహిళా సంఘాలంతా కూడా ఇక్కడకు చేరుకోవడం జరిగింది. ఖచ్చితంగా మౌనిక మర్డర్ కేసుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితేనే గాని ఈ కేసు విషయంలో వాస్తవాలు బయటికి రావు. ఇప్పటికే ఒక మౌనిక అనే అమ్మాయి క్యారెక్టర్ ని చాలా బ్యాడ్ గా చూపించినటువంటి నిందితుడు ఎవరైతే రవీంద్ర చెప్పినవే వాస్తవాలు అన్నట్టుగా మౌనిక పూర్తిగా సొసైటీలో కూడా ఒక చెడ్డ క్యారెక్టర్ గా తన్ని చిత్రీకరించే ప్రయత్నం కూడా రవీంద్ర చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు విషయంలో పోలీసులు చెప్పిందే ఫైనల్ కాదు, పోలీసులు చెప్పిందే నిజాలు అయిపోవు. కాబట్టి మాకు కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా పోలీసుల ఎంక్వైరీ కొనసాగాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి అంటూ మౌనిక తల్లిదండ్రులతో పాటు ప్రజా దళిత మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఒకసారి మాట్లాడిద్దాం. మొన్న తండ్రి వేణుగోపాలరావు కూడా సుమన్ టీవీతో మీడియా ముందుకు కూడా వచ్చి అనేక రకాల విషయాలను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నా కూతురికి అయితే డబ్బులు అవసరం లేదు, తను బాగా సంపాదిస్తోంది, మా కుటుంబంలో అందరూ సంపాదించే వాళ్ళమే, గౌరవంగా బ్రతకాలి అనుకుంటున్నాం, కానీ అత్యంత దారుణంగా నమ్మించి ఇంటికి పిలిచి హత్య చేసిందే కాకుండా ముక్కలు ముక్కలుగా నా కూతుర్ని నరికేసి ఈ రోజు తలలేనటువంటి మృతదేహాన్ని మాకు అప్పచెప్పారు. మేమింత బాధలో ఉంటే ఇప్పుడు మళ్ళీ మా మౌనిక, నా కూతురు క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నటువంటి వ్యక్తి గురించి ఆయన చాలా విషయాలు చెప్పున్నారు. తల్లితో కూడా మాట్లాడదాం. అమ్మ, ఏమనుకుంటున్నారు ఈ కేసులో? మీకు వస్తున్న డౌట్స్ ఏంటండి? మా పాప చాలా మంచిదయ్యండి. తన దగ్గర బోల్ మనీ ఉంటుండగా మనీ కోసం టార్చర్ పెడుతుంది, ఏవేవో కట్టుకథలు చెప్తున్నాడు. ఆ అమ్మాయికి ఒకరికి మనీ అడిగే అవసరం లేదు. మీరు పాపని ఇలా చంపినందుకు మాకు న్యాయం చేయండి. పాపని అలా ఆ విధంగా చంపాడంటే ఏదో ప్లానింగ్లు చేసుకుని అతను అలాగా అంత ఘోరంగా అమ్మాయిని చంపేశాడండి. ముక్కలు చేసి తల అన్న చేతులు కాల్చేసి రకరకాలు చేసి ఆ పిల్లని తలుచుకుంటూ మాట్లాడలేకపోతున్నానండి. నాకు మొత్తం నెలకి మందులు అయితే ఇచ్చి, ఇంటికి మంచి బజార్ అయితే ఇచ్చి, ఇంట్లో అందరికి అన్ని చూసుకోండి. తను గవర్నమెంట్ జాబ్ చేస్తుండగా, బ్యాంకులో చేస్తుండగా, ఈవెంట్లు చేస్తుండగా తన దగ్గర బోల్డ్ మనీ. అటువంటిది అతనికి అడగవలసిన పని లేదు. ఎందుకు వెళ్ళింది అతని గురించి మాకు ఎప్పుడు ఏమీ తెలియదు. చిన్న విషయం కూడా తెలియదు, అతని ముఖం తెలియదు, ఏమి తెలియదండి. పిల్లని ఎలా పిలిపించి అలాగా బిడ్డని నిండు ప్రాణం తీసాడండి. తీసి పిల్లని ఘోరంగా ముక్కలు చేసి ఏమి ఎరగట్టు లొంగిపోయానన్న ఒక్క మాట ప్రకారం పోలీసులు అతని తరపున ఏమి అతని తరపున ఏమి చెప్పటం లేదండి. మాకేమి తెలియదు. ఎంతసేపు పిల్లెళ్ళింది డబ్బులు టార్చర్ కార్డు, దానికి చంపేస్తాడు ఆ పిల్లని, ఆడపిల్లని నిండు ప్రాణం తీసేస్తాడా? మాకు న్యాయం చేయండి, దయచేసి మాకు న్యాయం చేయండి. మా పిల్ల తరపున మాకు న్యాయం. ఇంకొక ఆడపిల్లకి ఇలా జరగకూడదండి, ఇంకొక ఆడపిల్ల ఇలా బాధపడకూడదండి. దయచేసి మాకు న్యాయం చేయండి మా బిడ్డ తరపున.
హత్య చేసిన తర్వాత పోలీసులు ఎదుట రవీంద్ర చెప్తున్న విషయాలు, నేవీలో పనిచేస్తున్న నా ఐడి కార్డు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తోంది, డబ్బుల కోసమే నన్ను వేధించడం వల్లే ఇంకా ఆ ఘర్షణలోనే ఆ అమ్మాయికి ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఆధారాలు లేకుండా చేయడానికి ముక్కలు చేశాను అంటున్నాడు. మేము నమ్మమండి. ఇంట్లో దొరికాయా? వెంటనే ఇవన్నీ విని వెంటనే వెతికామండి. ఏమీ లేదు, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వెతికిన తర్వాత కూడా అతనివి ఏ చిన్నవి కూడా దొరకలేదు. అతనంతా అబద్ధాలే చెప్తున్నాడు. అబద్ధాలే చెప్పి బిడ్డను పట్టణ పెట్టుకున్నాడండి. మా బిడ్డకి న్యాయం చెయ్యండి దయచేసి. మౌనిక వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ముందు సార్, ఈ రోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు, మీకు వస్తున్నటువంటి అనుమానాలు ఏంటి? నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నానండి. అసలు అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం, అసలు ఒక వ్యక్తి ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్ కి సరెండర్ అయ్యి నేనే నేరం చేశానంటే ప్రొసీజర్ ఏంటి? చాలా మంది నేను నేరం చేశాను వస్తే ఒప్పుకుంటారా? నేరం చేశానని వచ్చినంత మాత్రాన కోర్టు గాని లేకపోతే పోలీస్ స్టేషన్ గాని ఎవరు కూడా, ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ గాని క్వాజీ జ్యుడిషియల్ ఆఫీసర్ గాని దాన్ని ఒక స్టేట్మెంట్ కింద తీసుకుంటారు గాని అతనే నేరస్తుడి కింద ప్రారంభించరండి. అలాంటిది ఒక వ్యక్తి వచ్చి నేను పలానా నేరం చేశానని చెప్తే అతన్ని నేరస్తుడి కింద, అక్యూజ్డ్ కింద తీసుకోవడమే కాకుండా అతని నేరం ఈ రకంగా చేసి ఉండొచ్చు, ఇందువలన చేసే కారణాలు కాదండి. ఇక్కడ అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే అసలు నేరంకి ఆయన పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం ఎలాగుందంటే, ఉద్దేశం అంటే ఇంటెన్షన్ అనేటువంటిది క్రైమ్ కి చాలా ముఖ్యం. 4 స్టెప్స్ ఉంటాయి. అందులో క్రైమ్ కి ఎప్పుడు కూడా ఇంటెన్షన్ చాలా ముఖ్యం, ఉద్దేశం చాలా ముఖ్యం. సో ఆ ఇంటెన్షన్ బట్టే మిగతా నేరం అంతా కూడా నిరూపించబడుతుంది. అసలు ఇక్కడ ఆయనకి ఉద్దేశం లేదు. ఆ అమ్మాయి దౌర్జన్యంగా వచ్చింది, అందువలన ఆ అమ్మాయినే మేము ఏం చేయాలో తెలియక పాప అమాయకుడయ్యి అలా నోరు మూస్తే అమ్మాయి చచ్చిపోయింది. అందువలన ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయాలో తెలియక ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి అత్యంత క్రూరమైనటువంటి ఒక నేరం చేస్తే ఆ నేరాన్ని ఇలా చేసి ఉండొచ్చని సమర్థించినట్టుగా దాన్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడితే రేపు పొద్దున అది ఎక్విటల్ అవుతుంది కదండి. ఇలాంటి స్టేట్మెంట్స్ అనేటువంటి పోలీసులు ఇవ్వడం పద్ధతి కాదు. అందువల్ల ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇప్పటికే ప్రొసీజర్ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్ ని అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకి సర్క్యులేట్ చేసినందుకు, సోషల్ మీడియాలో మొత్తం వచ్చినందుకు వాటి మీద పోలీసులను కూడా పార్టీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నానండి. లక్ష్మి గారు ఒక మాట చెప్పండి, డేటింగ్ యాప్ ద్వారా వీళ్ళిద్దరికి పరిచయం అనే ఒక పాయింట్ బాగా హైలైట్ అయింది. రెండోది, అమ్మాయి ఎందుకు పెళ్ళైనటువంటి ఒక వ్యక్తి ఇంటికి ఎలా వచ్చేసింది, అమ్మాయి హత్యకు గురైంది. ఈ పాయింట్లు ఎక్కువగా సొసైటీలో మౌనికని నెగిటివ్ గా చూపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఆ అమ్మాయిని హత్య చేయడం, ముక్కలుగా చేయడం అనేది పక్కన పెడితే, డేటింగ్ యాప్ లో ఈ అమ్మాయికి పనేంటని, ఇంటికి వస్తే పిలిస్తే వెళ్ళిపోతారా అని చెప్తున్నారు. అది కూడా పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మీకు కలిగినటువంటి అనుమానాలు ఏమన్నా? నేరము చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళది ఇంకా పెద్ద తప్పు. కాబట్టి డేటింగ్ యాప్లు, ఇలాంటి యాప్లు సంబంధించిన దాంట్లో అది ఉపయోగించిన వాళ్ళకంటే ఉపయోగించడానికి అవకాశం, దాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు, దాన్ని ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఉనికిలో ఉంచిన వాళ్ళు వీళ్ళు ఇంకా నేరస్తుడు. తాగిన వాళ్ళకంటే తాగించిన వాడు ఇంకా పెద్ద నేరస్తుడు. తాగిన వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఓదండి, మీకు పనిష్మెంట్ ఇస్తానంటే అతను ఈ రోజు యాక్షన్ చేయటం ఎంత నేరమో, మరి తాగించి ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు ఇంకెంత నేరస్తులు. ఈ డేటింగ్ యాప్లు నడపడం వల్ల ఇంకెంత నేరం జరుగుతుంది. ఈ రోజు పోర్న్ వల్ల ఎంత నేరం జరుగుతుంది, చైల్డ్ పోర్న్ వల్ల ఎంత నేరం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా దీని ద్వారా డబ్బు సంపాదించాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వ ఆలోచనే చాలా అన్యాయమైనది. ఈ రోజు క్రూరత్వములో మన జిల్లా యొక్క పరిధులు దాటింది ఈ హేయమైన చర్య, క్రూరత్వమైన చర్య. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో దర్యాప్తు అధికారులు అంత అనాలోచితంగా మొత్తం కంప్లీట్ కాకుండానే, అతనే నేరస్తుడేమి కాదండి, అతను విధులైన పరిస్థితుల్లో తప్ప ఎట్లా డిస్పోజ్ చేయాలో అర్థం కాక ఇలాంటి విధంగా విషయం బయటకు వచ్చిందని చెప్పడం అనే ఒక సామాజిక ఆమోదం. అతను నేరం ఎందుకు చేశాడంటే అని ఆ నేరం చేయడానికి కావాల్సిన ఒక శాంటిటీని సంపాదించడం కోసం ఈ రోజు దర్యాప్తు అధికారి అలా మాట్లాడుతున్నారంటే ఆ దర్యాప్తు మీద అనేక అనుమానాలు రావా? అతను అంతా తాను సరెండర్ గా అయిపోయారంటారు. మరి సరెండర్ అయిపోయిన వాడు, ఇంటికి తాళం వేసుకొని వచ్చిన వాడు మరి తాళాలు బద్దలు కొట్టడం ఎందుకు, తాళాలు బద్దలు కొట్టింది ఎందుకు అనుకుంటామో తెలుసా అండి? మన పరిజ్ఞానం ప్రకారము అది ఒక రకమైన ఆ టైంలో ఆ ఇల్లు ఆ విధంగా అట్లాగా పేర్చబడి ఉన్నప్పుడు మేమందరం చూసామని కావాల్సిన ఎవిడెన్స్ పుటప్ చేయడం కోసం భాగంగా ఈ రోజు తలుపులు బద్దలు కొట్టించి అందరిని కూడా తీసుకొని వెళ్ళి ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఇట్లా సర్దేసిన సిచ్యువేషన్
విషయాన్ని అంతా కూడా చూపించడం కోసం, ఎవిడెన్స్ ని పికప్ చేసుకోవడం కోసం ఈ రోజు ఎవిడెన్స్ ని నాశనం చేయడమే కాదు, ఎవిడెన్స్ ని తమకు అనుకూలంగా మార్చుకొని దాన్ని రికార్డ్ చేయడం కూడా అది దుర్మార్గమే. అమి గారు, రవీంద్ర ఉంటున్న కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ లో మిగతా వాళ్ళని కూడా మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తుంది, రవీంద్రని ఎన్నిసార్లు చూసామో అంతకు మించి అతనితో ఒక స్నేహితుడు కూడా ఉండడాన్ని మేము ఎక్కువగా చూసాము. అయితే మండే రీకన్స్ట్రక్షన్ జరిగిందో దానికి ముందే ఆదివారం రోజు నేరం జరిగిన రోజు రాత్రి కూడా ఈ రవీంద్రని ఇంటికి తెలిసి సీన్ రీకన్స్ట్రక్షన్ పోలీసులు చేశారు. దానికన్నా ముందు ఆయన లొంగిపోయిన వెంటనే మీరు చెప్పినట్టు ఇంటికి తలుపులు బద్దలు కొట్టి వెళ్లి ప్రయత్నం చేశారు. అది అవ్వకపోవడం వల్ల పక్కన ఒక మెస్ ఉంటే ఓపెన్ చేసి రవీంద్ర తమ్ముడు లోపలికి వెళ్లి చూసినాక ఏమీ లేదు అని చెప్పాడు. ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? అదేనండి, సాక్ష్యాధారాలు వీళ్ళంతా తలుపులు బద్దలు కొట్టి ఇలా వెళ్ళారు. అదే రీకన్స్ట్రక్షన్ అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవడం. ఎట్లా ఉంటదంటే సచిన్ బాబు రీకన్స్ట్రక్షన్ చేసినట్టుంటది అయేషా మీరా కేసులో. అయేషా మీరా కేసులో ఒక లడ్డు అతను మొదట పోలాడు, అతను పాద ముద్రలు సరిపోయినాయి, వేల ముద్రలు సరిపోయినాయి, స్మెల్ సరిపోయిందని చెప్పేసి తర్వాత ఆయన కాదు తూచ్ ఇప్పుడు సత్యం బాబు యొక్క ఇన్వెస్టిగేషన్ చాలా సరిపోలేదని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఫిక్స్ చేసి ఆ దర్యాప్తు అయిపోయిన తర్వాత అసలు నేరస్తులు ఎవరో కనుక్కోండి ఆ రోజు కూడా ప్రతిశీల మహిళా సంఘం పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించిన దాంట్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద సిట్ ఏర్పాటు చేయడం జరిగింది, దాని మీద సిబిఐ అనేది ఏర్పాటు జరిగింది. అట్లనే ఆ ఇన్వెస్టిగేషన్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే అంటున్నారో ఆ రీకన్స్ట్రక్షన్ నేరస్తులు చెప్పిన దాని ప్రకారమే కాదు, మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు చేయాల్సిన నేరం ఎలా జరిగిందని మనకి వాళ్ళు పోలీసు యొక్క పరిజ్ఞానంతో చేయాల్సిన దర్యాప్తుని నేరస్తుడు పోలింది, నేరస్తుడు ఇలా చెప్పాడు. దానికి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేయడంలో భాగంగా ఆ తలుపులు బద్దలు కొట్టేటప్పుడు ఎవరైతే ఉన్నారో వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో, ఎలా అయితే నేరస్థలం ఆ ఇల్లు కాదు లేకపోతే దారపాలెం అని అక్కడ కాదని మనం చెప్పగలుగుతామా, లేదా ఇంకేదైనా ప్లేస్ కాదని మనం చెప్పగలుగుతామా? కాబట్టి నేరస్థలం ఏదైనా మనం చెప్పాలంటే అక్కడే నేరస్థలం అని చెప్పడం కోసం ఈ రోజు వాళ్ళు కూడా క్రియేట్ చేసి ఉండవచ్చు. అది క్షణికావేశంలో జరిగిందని చెప్పడానికి కూడా క్రియేట్ చేసి ఉండవచ్చు, ఒక్కడే చేశారని చెప్పడానికి కూడా క్రియేట్ చేసి ఉండవచ్చు. కానీ ఈ రోజు ఎంతమంది ఉన్నారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా అక్కడే చేసుంటాడు అన్న విషయాన్ని మీరు నమ్మట్లేదా? ఒక్కడే చేయటానికి కావాల్సి అంటే పట్టపగలే 10 మంది కలిసి దారపాలము ఆ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడానికి భయపడుతున్న ప్రాంతం రోజుల్లో ఈయనకు పాప చెప్పారుగా హిస్టరీ ఏమీ లేదని చెప్పారు కదా ఏసీపీ గారు. బేసిక్ గా అతను ఏం నేరస్తుడేం కాదండి, అతనికి ఎటువంటి చరిత్ర లేదని. మరి అలాంటి వ్యక్తి రాత్రి పూట అంత పెట్రోల్ కొనుక్కొని డిపోలకు వెళ్ళి కొనుక్కొని అంత లోతట్టు ప్రాంతాన్ని రిక్కి చేయకపోతే, అతను కనుక తెలియకపోతే ఆ దారపాలెం ఆ లోతట్టు ప్రాంతం అక్కడికే వెళ్ళి అక్కడ నిర్మానుషమైన ప్రాంతంలో ఒక్కడే వెళ్ళి తగలబెట్టి ఆ విధంగా చేశాడు అంటే అది ఎవరికైనా కాకమ్మ కథలాగా ఉంటుంది తప్ప అది నిజంగా ఉండదు. నిజమే అదే అయినప్పుడు మీకున్న ద్వారా నిరూపించండి, పారదర్శకంగా దర్యాప్తుని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచండి, ప్రజలకు జవాబుదారీగా ఉండండి. ఈ రోజు ప్రజలు కోరుకుంటే ప్రజలకు జవాబుదారీ ఈ 3 విషయాలు మేళమించి చెప్పాలి. అంతేగాని ఈరోజు చట్టం ప్రకారం దొరికిందా కాదు, ధర్మం ఉంది, న్యాయం ఉంది, అన్ని రకాలుగా నువ్వు ఆ విషయాలను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వెంకటరమణ గారు, సెన్సేషనల్ క్రైమ్ కేసులు ఎప్పుడు మిస్టరీగా ఉండిపోవాల్సిందేనా? ఇది సినిమా సీన్ లా ఉందండి. సినిమాలో క్రైమ్ ఉంటుందండి, వాళ్ళు టెన్షన్ పెట్టిస్తారు ప్రజలకి. అలాగే వీడు నేరస్తుడు చాలా జాగ్రత్త, చాలా రోజుల నుంచి ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారంగా వాడికి వెనకాతల మనుషులు ఉన్నారు, ఒక్కడు ఏం చేయలేడు. వాడు వెనకాతలు ఉన్న మనుషులు సూత్రధారులు, ఇది పాత్రధారి సూత్రధారులు కూడా ఉన్నారు కాబట్టి అంత ప్లాన్ గా చేసుకెళ్లాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీసు వ్యవస్థ కరెక్ట్ గా ఉన్నట్లయితే దేశంలోని కోర్టులో ఇన్ని కేసులు పెరిగిపోవండి. ఇప్పుడు కూడా మహిళల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మహిళ అనగానే ఆవిడ తప్పు చేస్తుందండి అనే మాట ఇప్పుడు కూడా సేమ్ అది వచ్చింది. ఒక మహిళ ఎప్పుడు కూడా పొరపాటును కూడా తప్పు చేయదు. ఎందువల్ల ఆ నేరస్తుడు ఆమెను ఆకర్షించాడు, రమ్మన్నాడు. ఎందుకు వెళ్ళింది? నమ్మకం మీద వెళ్ళింది. నమ్మకం మీద వాడు చంపాడు. చంపింది ఎలా చంపాడు? క్రూరంగా ముక్కలు చేసి. ఇంత దారుణంగా చంపుతారా? పశువు ఆటవిక కాలంలో కూడా అలాగే జరిగాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం ఏంటో ఆలోచిస్తుంది? మీ మహిళా రక్షణ ప్రభుత్వం. మరి మహిళా రక్షణ అంటే నెలకి 1వ తారీఖున 4,000 ఇచ్చేది మహిళా రక్షణ కాదండి, ఫ్రీ బస్ చేసేది మహిళా రక్షణ కాదండి. మహిళలకు ఆత్మగౌరవం, వాళ్ళు నిలబడి స్థాయి వాళ్ళ ఆత్మగౌరవం పెంపించుకొని వాళ్ళు ప్రతి చేయాలి తప్ప నువ్వు ఫ్రీలు ఇస్తే సరిపోదని ప్రభుత్వం ఇప్పటికైనా సరే. అదే ఆ మహిళ ఒక అగ్రవర్ణ మహిళ ఉండి చంపిన వాడు దళిత అబ్బాయి అయినట్లయితే ఈ పాటికి పోలీసు ఎన్కౌంటర్ చేయరండి. గతంలో మనం చూడలేదా? ట్రీట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎందుకు? వెనకాతలు ఏదో ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి మౌనిక కేసులో నిజాలు దాచిపెట్టాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు ఉంటుంది? ఎస్, పోలీసులకి ఎందుకున్నప్పుడు ఏసీపీ గారు ఎలా చెప్పాలి? ఆ నేరస్తులు చేశారు కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. లేదనుకుంటే ఎంక్వైరీ అవుతుందండి, పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత మేము కోర్టుకి చెప్తామండి, లేదనుకుంటే మేము అప్పుడు ప్రజలకు చెప్తామని ఏసీపీ గారు చెప్పాలి. ఏసీపీ గారు ఏం చెప్తున్నారు?
ఎప్పుడు నేరం చేయలేదు, గత చరిత్ర లేదే. ఓ తాగేసి ఉన్నాడేమో, తాగి ఉంటే చచ్చిపోతారు, చంపేస్తారా ఏంటండి? క్షణికావేశం చంపేస్తారా? చంపడం అనేది పెద్ద క్రైము. కొట్టడానికి తప్పు, తిట్టడం తప్పు అంటారు. చంపాలి అనే ప్రిపరేషన్ వీడికి లేనప్పుడు మౌనిక ప్రిపరేషన్ తో వెళ్ళిందా? నేను ఆయన వ్యక్తి ఆ వ్యక్తి చేతిలో చచ్చిపోవడానికి వెళ్తున్నాను. ఎలాగెళ్తారండి? ఎవరు చచ్చిపోవడానికి వెళ్ళరండి. వాడికి ఆ ప్లాన్ ఉంది, వాడి వెనకాల వాడి ప్లాన్ ఇచ్చిన వాళ్ళకి ఉంది తప్ప అమ్మాయి ఎవరు చనిపోవడానికి ఎవరు బొరపెట్టరు కదండి. నమ్మించి వాడు అమ్మాయిని చంపాడు తప్ప. ఇప్పుడు ఏంటంటే మేము అడుగుతున్నది ఏంటంటే ఆ కుటుంబం న్యాయం జరగాలండి. ఆ తల్లి తండ్రులు ఏడుస్తున్నారండి. ఒక యవ్వనస్తురాలు బిడ్డ చనిపోయిందంటే పోనీ ఎలా చనిపోయింది? ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, అయిందనొచ్చు. ఒక వ్యక్తి తీసుకెళ్లి ముక్కలు నరికి తల పక్క చేతుల పక్క ఫ్రిడ్జ్ లో పక్క. ఏమిటి దుర్మార్గం, క్రైమ్ ఏమిటి నరకను? అంటే నీకు ఆడపిల్లలంతా అంత ఈజీగా ఉందా? కామన్ మ్యాన్ కి కూడా ఈ కేసు ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది అతనికి ఇలాంటి నేర ప్రవృత్తి లేదు. అన్ప్రిపేర్డ్ అంటే అక్కడ జరిగిన ఘర్షణ వల్లే అనుకోకుండా అమ్మాయిని ముక్కు నోరు మూసి, అంటే ఆ వాయిస్ బయటకు ఎక్కడైతే వచ్చేసి తన పరువు పోతుందనే ఉద్దేశంతో ఊపిరి ఆడకుండా చేసి చంపాడు అంటున్నారు. అక్కడ వరకు పక్కన పెడితే ఆ తర్వాత ప్లానింగ్ కి దారపాలెంలో తలని చేతుల్ని తగలబెట్టడానికి పెట్రోల్ కావచ్చు, ఆ ప్లేస్ ని వెతుక్కోవడానికి కారణం కావచ్చు, ఇక్కడ కత్తులు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవడం కావచ్చు. మరి ఈ నేర ప్రవృత్తి గాని ఈ ఐడియాలజీ వ్యక్తిలో ఎలా వచ్చింది? ఎందుకు రాదు? ముందుగా ఆలోచించుకుని అన్నాడు. పెట్రోల్ ఎక్కడ కొనాలి, కత్తులు ఎక్కడ కొనాలి, అమ్మాయిని అలా పిలిచి ఏం మాట్లాడాలి. అమ్మాయి ఘర్షణ పడింది అనుకోండి, చాలా మంది ప్రేమికులు ఘర్షణ పడతారు, రోడ్ల మీద పడతారు, పార్కుల్లో పడతారు, ఇళ్లలో పడతారు. చంపుకుంటున్నారండి? చంపుకోలేదు కదా. వీడు కావాలని పథకం ప్రకారంగానే చేశాడు. లేకపోతే అక్కడ తీసుకెళ్లి పెట్రోల్ కాల్చడం, 2 ముక్కలు చేయడం పెట్టి అనుకోకుండా జరిగింది అనుకోండి. అమ్మాయి అలర్ చేస్తుంది, పరుగు పోవాలనుకుంటే కాలు పట్టుకొని చేలు పట్టుకుని పొరపాటు అయిపోయిందని చెప్పి ఊరుకోని బతిమలాడతాడు తప్ప వీడి చంపాలనే ఆలోచన ఎవరికి ఉంది కాబట్టి అది చేశాడు. కాబట్టి వీడు ఆసామాషుడు కాదు. కానీ ఒకటి చెప్తున్నామండి, ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, మహిళల పట్ల మాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్టర్ గారు ఇమీడియట్ గాన ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి కోర్టు ఏర్పాటు చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. మౌనిక వాళ్ళ సిస్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. చూశారు కదా అసలు మీ చెల్లిని ఇంత దారుణంగా మీరు కోల్పోయినటువంటి పరిస్థితి. ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అసలు బయటికి వెళ్ళింది ఇంటికి వస్తామని చూసాం కానీ అలా అవుతుందని అనుకోలేదండి. చంపడం ఒక తప్పు అంటే దాంట్లోనే నరికి బుర్రను చేతులు కాల్చడం ఇంకా తప్పు. అతను కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కాబట్టి అలా చేసాడు. అప్పటికప్పుడు పొరపాటును చంపితే బాడీని అలా వదిలేసి పోలీసులు లొంగిపోవాలి గాని నరికి లొంగిపోవడం ఏంటండి? నరికాడు, తల కూడా తల చేతులు ఐడెంటిఫై ఫింగర్ ప్రింట్స్, ఆ చేతులు నిన్ను మొహము అవి 2 కాల్చడం ఏంటి? మౌనిక తండ్రితో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. గోపాలరావు గారు, మొన్నే మీరు ఆల్రెడీ మాట్లాడున్నారు. ఏంటి ఓవరాల్ గా ఈ 2 రోజుల్లో కొంచెం మీరు మనసు కుదుటపడి మీకు కలిగినటువంటి అనుమానాలు చెప్పండి. అది కాదమ్మా, ఏసీపీ గారే ప్రజలను రక్షించవలసింది. మీరు ఇలా చెయ్యండి, ప్రజలందరూ మేము ఇలా కవర్ చేస్తామని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే వాళ్ళని కవర్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రతి ఒక్కటి అది ఆ విధంగా వాళ్ళు నరకయాతన పెట్టాడు మా పాపకి. దయచేసి ఈ మహిళా మండలి లక్ష్మి గారు, ఆ తర్వాత అడ్వకేట్ గారు ఆదివారం రోజు మౌనిక ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పింది. ఈవెంట్ కి వెళ్తానని చెప్పిందమ్మా. ఈవెంట్ కి వెళ్తానని చెప్పి వెళ్ళింది 10-10:30 టైంలో. వెళ్ళిన తర్వాత ఒక అరగంట తర్వాత గంట తర్వాత పాప ఫోన్ చేసింది. రింగ్ అయ్యింది, వెంటనే స్విచ్ ఆపింది. స్విచ్ కాదు, వెంటనే ఆగిపోయింది. మళ్ళీ ఒక గంట పోయి చేస్తే స్విచ్ ఆగిపోయింది. సరే ఈవెంట్ లో ఉండి బిజీగా ఉందనుకొని చూస్తే అది రాత్రి అయినా రాలేదు. అంతట్లో గాబరా చెంది అన్ని వైపులు తిరిగాం, ఎంత తిరిగి రాలేదు. అయితే కంప్లీట్ ఇద్దామంటే అమ్మాయి కదా, కంప్లీట్ ఇస్తే ఏమవుతుంది అని, బాగుంది అందరిలో పడిపోద్దని అలాగా చూస్తూ వెతుకుతున్నాను. ఆ తెల్లవారేసరికి ఇలాగా 6-7 గంటల టైంలో పాపకి మా పెద్ద పాప సెల్ ఓపెన్ చేసింది. సెల్ ఓపెన్ చేస్తే ఇలాగా మొత్తం లైవ్ లో వస్తుంది మొత్తం అంతా. ఇలాగ 6-7 టైంలో అమ్మాయి సెల్ ఓపెన్ చేసింది. దాంతో ఇలా చనిపోయినట్టు రీల్ చూపిస్తుంది. దాంతో వెంటనే అమ్మ మా చెల్లి చచ్చిపోయింది అని చెప్పి అందరికి ఏడుస్తూ చెప్పి నాకు ఫోన్ చేసింది. వెంటనే పరిగెట్టి వచ్చాం. అంతట్లో సిఐ గారు, ఎస్ఐ గారు ఫోన్ చేశారు మా అబ్బాయికి ఫోన్ చేస్తే వెంటనే రండి గాజువాక, మీ చెల్లి చచ్చిపోయింది, మీ అక్క చచ్చిపోయింది అని అంటే వెంటనే పరిగెట్టి వెళ్ళడంతో ఇలాగా మాకేమీ తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు. ఇప్పుడు వచ్చి అమ్మాయి ఎప్పుడు ఎవరితో మాట్లాడే విధానం మాట్లాడదు ఎవరితోని. అమ్మాయి చాలా బిజీగా ఉంటది. ఎందుకంటే ఏ సెలవు వచ్చినా సరే ఈవెంట్కి వెళ్ళిపోతుంటది.
ఎందుకంటే మాకు ఓన్లీ అమ్మాయి దగ్గరే బోల్డ్ డబ్బు ఉంటుంది. అమ్మాయి వాడికి అప్పు ఇచ్చి ఉంటది, వాడికి ఎంతో కొంత కట్టాడు, మిగతాది కట్టకపోవడం వల్ల ఏంటి ఇక మా అమ్మాయి గరసన పడి ఉంటది. గరసన పడితే చెప్తానని ఉంటది, కంప్లీట్ ఇస్తాను నీ ఉద్యోగం, అది మీరు అన్నట్టు ఏంటి నీ కంప్లీట్ ఇస్తే నీ భవిష్యత్తు పాడైపోద్ది అనేసరికి వాడేమో ఏది తోచక వాడి మా అమ్మాయిని ఇక చంపి ఏంటి ఈ విధంగా చేస్తే, అది మామూలుగా చంపలేదు, వాడు ఏ విధంగా చంపాడు అందరూ అనేది అంటే మత్తు ఇచ్చాడు అంటున్నాడు. అదే మత్తు ఇచ్చి దాని నోరు మూసి మొత్తం మీద ఆ నరకయాతన చేసి మొక్కలు చేసి అంటే ఆ విధంగా హింసించి అంటే క్రూర మృగం లాగా అది న్యాయం. వేణుగోపాల్ గారు, మీరు ఒక తండ్రిగా చెప్పండి, మీ పాప కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీ, మెంటల్ కెపాసిటీ తల్లిదండ్రులకే ముందు తెలుస్తుంది. ఒక వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ పెనుగులాట చేసే ప్రయత్నం, ఆమె సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుందా, డిఫెన్స్ చేసుకోగలుగుతుందా? అమ్మాయి చాలా అమాయకురాలు అమ్మ. అమ్మాయికి ఏమి తెలియదు, ఎందుకంటే సెన్సిటివ్ మైండ్ అమ్మాయి. ఎందుకంటే ఎవరికైనా పెట్టే ఉద్దేశం, ఎందుకంటే మా అందరి కోసం చూస్తుంది, ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి లైఫ్ కోసం ఆలోచించదు, ఎందుకంటే ఆ అమ్మాయి మాతో పెంచాలి, ఎవరైనా చిన్న బాధపడితే వాళ్ళకి ఎంతో కొంత ఇస్తుంటది, ఆ విధంగా సహాయం చేస్తూ ఉంటది. అలాగే ఎవరైనా అడిగితే అందాక అవసరానికి డబ్బులు ఇస్తుంది, ఆ విధంగా డబ్బులు ఇచ్చింది వాడికి. వాడు తిరిగి డబ్బులు ఇవ్వలేదు, కొంత అమౌంట్ ఇచ్చాడు, మిగతా కొంత. ఎందుకంటే మా పాప సిమ్ తీయడం ఏంటి, ఆ ఫోన్ పేలు అవన్నీ అందరూ ఉంటాయి కదా, ఆ ట్రాన్సాక్షన్ చూడాలి కదా. చూడకంటే ఈ పోలీసు వ్యవస్థ సెల్ ఫోన్ లో అది ఎందుకు తీయాలి అంటే, అది తప్పు చేశాడు కాబట్టి వాడు తీశాడు. అదే మా అమ్మాయి సెల్ సిమ్ తీసి డేటా క్లియర్ చేసి అవన్నీ చేయడం ఎందుకు? అదే వాడు కరెక్ట్ అయితే మీడియా ముందు పెట్టమనండి, మా పాప తప్పు అయితే. సాయి, ఇప్పటికీ మౌనిక కేసులో చాలా రకాల ప్రశ్నలు గానీ ఉండిపోయాయి. ఎందుకంటే ఆదివారం జరిగినటువంటి ఇక్కడ విశాఖలో తీవ్ర సంచలనం రేపిన మౌనిక కేసులో ఆదివారం ఎవరు ఫోన్ చేస్తే మౌనిక అక్కడికి వెళ్ళింది, అతను పికప్ చేసుకొని వెళ్ళాడా, లేకపోతే ఎన్ని గంటలకు వెళ్ళింది, ఎన్ని గంటలకు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది, ఎన్ని గంటలప్పుడు ఆ అమ్మాయిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు, ఆ తర్వాత ఎన్ని గంటలకు యాప్ లో ఈ కత్తిని కానీ లేకపోతే ప్యాకింగ్ కి సంబంధించిన మెటీరియల్ ని అతను ఆర్డర్ చేశాడు, అవి ఎప్పుడు వచ్చాయి, ఆ తర్వాత ఇతను ఒక్కడే ఈ ప్రయోగం చేశాడా, అమ్మాయి ఆధారాలు లేకుండా చేయాలని బాడీని డిస్పోజ్ చేయడానికి ఇదంతా చేశాడా, ఆ తర్వాత స్నేహితుడికి గాని వాళ్ళ బ్రదర్ కి గాని ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశాడు, ఇన్ఫార్మ్ తర్వాత అతను లొంగాడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తో కావచ్చు, వాళ్ళ సజెషన్ తో, లేకపోతే ఇతనే నేరుగా పోలీసులు ఎదుట లొంగిపోయిన తర్వాత పోలీసులు రవీంద్ర వాళ్ళ బ్రదర్ ని అతనితో పాటు ఉంటున్న ఫ్రెండ్ ని తీసుకొని వచ్చి ఇంట్లోనికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ డౌట్స్ గా ఉన్నాయా లేవా? అదేనండి, ఈ జరుగుతున్న దర్యాప్తు పట్ల మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, ప్రజా సంఘాలకి అందరికీ కూడాను. దాంతో పాటుగా దర్యాప్తు చేయాల్సింది పోయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆ విక్టిమ్ ని, ఆ అమ్మాయి మీద రకరకాల చెడు అభిప్రాయాలు స్క్రోలింగ్ ద్వారా రకరకాల మీడియా ఛానల్స్ లో రావడం అనేది అది చాలా తప్పు. దర్యాప్తు ఏ దిశగా ఉండాలి, మీరు అడిగిన అన్ని అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నారు, అవన్నీ కూడా వాళ్ళు పోలీసులు చేయాలి. గాని అటువైపు లేకుండా ఒక ఒత్తిడితో ఏమన్నా పనిచేస్తున్నారేమో, ముఖ్యంగా అతను నేవల్ ఎంప్లాయీ గనక వాళ్ళ మీద ఏమన్నా ఒత్తిడి ఉందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తు ప్రాపర్ గా జరగాలని చెప్పి మేము హక్కుల సంఘంగా కోరుతున్నాం. కేసు ఫాలోఅప్ లో మొదటి నుంచి మీరు ఉన్నారు, రకరకాల డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒకవేళ తప్పు ఉన్నా కూడా ఇలా ఇంటికి పిలిచి చంపేస్తాడా, ముక్కలు చేసేస్తాడా అని మొదటి నుంచి మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. సో ఇప్పుడు మీకు కలుగుతున్నటువంటి అనుమానాలు ఏంటి? మామూలుగా అయితే మాకు అనుమానం కలగపోను, కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూసినప్పుడల్లా చాలా డౌట్స్ బయటికి రైజ్ అవుతున్నాయి. మామూలుగా తెలుసుకోవాలనుకుంటే వాడి ఇంటికి పిలవడం తప్పు, దేనికోసం పిలిచారన్నది ఎంక్వైరీ లేదు. వాడు చెప్పింది ఏంటి, డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయింది అని అనగానే, డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయితే ఇట్లా చేసేయాలని రూల్ ఏం లేదు కదా మేడం. వాడు పిలిచాడు, పిలిచిన తర్వాత ఇంటికి తీసుకెళ్లాడంటే అది ఇంటికి వచ్చే వరకు కూడా నువ్వే దగ్గర ఉండి తీసుకెళ్లావని కూడా వచ్చింది. అది సీసీ కెమెరాలో పడుతుంది. అయితే తను ఎలా వచ్చింది, ఎలా వెళ్ళింది అన్నది కూడా నీకే తెలియాలి, అది తనే చెప్పాలి. అది ఆ సీసీ కెమెరా ఫోటోస్ కానీ ఇంకోటి ఏది నిర్ధారణకు రావాలన్నా, పోనీ అనుమానాలు ఉన్న నిర్ధారణకు రావాలన్నా పోస్ట్ మార్టం తర్వాత రావాలి. పోస్ట్ మార్టం కన్నా ముందే ఆ వ్యక్తి ఏం చేసింది, ఎలాంటిది అని వీళ్ళ నిర్ధారణ చేసి ఇది బయటపడడం వల్ల తన ఒక క్యారెక్టర్ బయటకి ఎట్లా వచ్చిందంటే తను ఒక ప్రాస్టిట్యూట్ అన్నట్టు వచ్చింది. ఇప్పుడు దానివల్ల తల్లిదండ్రులకి ఎలాగుందంటే, మా అమ్మాయికి ఒక అబ్బాయి అంటే ఇష్టం ఉండదు, ఒక అబ్బాయి అంటే నచ్చదు, అంటే అబ్బాయిల మీద బ్యాడ్ ఒపీనియన్ కాదు, అంటే ఇట్లా పెళ్లి గాని వివాహం గాని అలాంటివన్నీ నచ్చనప్పుడు ఒక అబ్బాయి దగ్గరికి సెక్చువల్ గా ఎలా వెళ్తా ఎగ్జ్యూజ్ ఎలా అవుతుంది అనుకుంటారు? అది కూడా డౌట్ ఉండదు. డౌట్ మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇదే కాకుండా తను నేరస్తుడు కాదు, పుట్టుకతో నేరస్తుడు కాదు. ఏ మనుషుడు కూడా పుట్టుకతో నేరస్తుడు కాదండి.
ఒకవేళ నేరం చేయవలసి వచ్చినా తను ఒకవేళ తను అన్నట్టు వాళ్ళు అన్నట్టు పోలీసు వాళ్ళు కూడా అన్నట్టు ఏదో దీని మీద చేశాడు అనుకుందాం, ఆవేశం మీద చేశాడు అనుకుందాం. ఆవేశం మీద చేస్తే నువ్వు దాన్ని వెంటనే ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో చెప్పలేదు? నైట్ వరకు ఎందుకు వెయిట్ చేసావు? నీ ఫ్రెండ్స్ ఎందుకు కాంటాక్ట్ చేసావు? ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు బయట పెట్టలేకపోయారు? ఈ విషయాన్ని బయట పెట్టకుండా నువ్వు ఎందుకు కవర్ చేసుకుని వచ్చావు? దానికి నువ్వు వేరేగా వెళ్ళి యూట్యూబ్ లో అట్లా చెక్ చేసుకొని ఇట్లాగా నువ్వు కత్తులు తెప్పించుకొని ఈ టైం అంతా ఎందుకు తీసుకున్నావు? అంటే నీకు ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఇది లేదనుకుందాం, ఒకవేళ అది కాదు అనుకుందాం, కాకపోతే నువ్వు ముందు ఎందుకు ఇవన్నీ పెనాయిల్ అని తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఆ పెనుగులాడిన సిచ్యువేషన్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా నువ్వెందుకు దీన్ని అంతటిని కవర్ చేసుకొచ్చావు? ఒకవేళ నువ్వు నేరస్తుడు కాదు, నువ్వు నేరస్తుడు, నేరం లేదు, నీ తప్పు లేదు. నీ తప్పు లేనప్పుడు ఒకవేళ పెనుగులాడింది, తను ఏదో హింసించింది. ఇంత ముందంటే మనకి మీడియాల ద్వారా కానీ ఇంకోటి ద్వారా సెల్ ఫోన్స్ కానీ వాయిస్ రికార్డులు కానీ ఏమీ లేవు. ఇప్పుడు అన్ని ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి నిన్ను ఒక్క రోజు హెరాస్మెంట్ చేయలేదు, ఇది ఎప్పటి నుంచో హెరాస్మెంట్ జరుగుతుంది అని చెప్పినప్పుడు నీకు రికార్డ్స్ ఉంటాయి, నీకు వీడియో రికార్డ్స్ పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు. ఇవన్నీ తీసి నువ్వు సోషల్ మీడియా ముందుకు పెట్టచ్చు. అవును, నేను అదే అన్నాను. నువ్వు ఒక పెద్ద పోస్ట్ లో ఉన్నప్పుడు నీకు లా అండ్ ఆర్డర్ ఏదైనా తెలిసినప్పుడు, నీకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అని తెలిసినప్పుడు, నువ్వు అన్యాయస్తుడు కాదన్నప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు అన్ని తీసుకొని వెళ్ళి ప్రూఫ్స్ అన్నవి నీకంటూ ఒక ప్రూఫ్స్. చిన్నపిల్లడైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే ప్రూఫ్ అన్నది పెట్టుకుంటాడు. ఒక సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకొని వీడియో రికార్డ్ చేయడము, ఆడియో రికార్డ్ చేయడము చేస్తారు. అంత తెలివితేటలు జ్ఞానం ఉన్న వ్యక్తివి. ఇంకో డౌట్ ఉంది నాకు. నార్మల్ వ్యక్తి ఇట్లా చేశాడంటే ఒక అర్థం ఉంటది. ఒక నేవల్ పర్సన్ తనకి ఖచ్చితంగా ప్రత్యేకంగా ప్రతి నెలలోని ఒక్కసారి ఫుల్ బాడీ చెకప్ జరుగుతుంది. అంటే మానసిక స్థితి ఎలాగుంది, శారీరక స్థితి ఎలాగుంది, తిను పర్ఫెక్ట్ గా ఉన్నారా, మెంటల్ గా ఏదైనా ప్రాబ్లం లో ఉన్నాడా అని అన్ని చేసి తిను డ్యూటీలోకి తీసుకుంటారు. నువ్వు డ్యూటీలోకి వెళ్తున్నామంటే ఆటోమేటిక్ గా నీకు ఏమనుంది, అన్ని నువ్వు పర్ఫెక్ట్ పర్సన్ అని కదా మేడం. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు నువ్వు ఒక నేరం చేసిన వెంటనే నువ్వు ఆయుష్పూర్వకంగా చేసావు, అప్పుడు జరిగిపోయింది. నీ ఫ్రెండ్ కాంటాక్ట్ చేసావు, నీ ఫ్రెండ్ అయినా ఆ టైంలో ఎందుకు చెప్పలేకపోయాడు? నువ్వు సరే ఇది అయిపోయింది, నువ్వు నేరం చేసావు, ఆ అమ్మాయి చనిపోయిన వెంటనే నువ్వు తీసుకెళ్లి ఎందుకు అప్పుడు చెప్పలేకపోయావు? తర్వాత నువ్వు కత్తులు తెచ్చి ముక్కలు చేసి నువ్వు క్రూయల్ గా ఎస్కేప్ అవ్వాలని ఎందుకు ట్రై చేసావు అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు ఎస్కేప్ అవ్వాలనుకున్నావు అంటే నీ మైండ్ క్రూయల్ గా ఉందనే కదా. సాయి, ఇది ఇక్కడ పరిస్థితి. ఖచ్చితంగా హత్య చేసి తప్పు చేసినటువంటి వ్యక్తే ఈ రోజు మౌనిక క్యారెక్టర్ ని సొసైటీలో బ్యాడ్ గా చూపించాడు. అంత ఆలోచన అంత ప్రీ ప్లాన్డ్ గా ఆయన చేయకపోతే బాడీ పార్ట్స్ ని డిస్పోజ్ చేయడంతో పాటు సెల్ ఫోన్ ని, సిమ్ కార్డ్ ని కూడా ఎందుకు తగలబెట్టాలి? కేవలం ఆయనకు సంబంధించినటువంటి విషయాలు కూడా బయట పడతాయి అనే ఉద్దేశంతోనే, సొసైటీలో అతను ఒక క్రూర మృగంగా చూపించబడతాడు అనే ఉద్దేశంతోనే, ఆధారాలు కూడా పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా పథకం ప్రకారమే చేశాడు. ఒక్క రోజులో చేసినటువంటి అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కాదు. ఖచ్చితంగా మౌనికను అడ్డు తొలగించుకోవాలని మొదటి నుంచి అతనికి ప్లాన్ ఉంది కాబట్టి ఇలా ఇంటికి పిలిపించి, నమ్మించి, రప్పించి హత్య చేసి ఆ తర్వాత ముక్కలుగా చేసి ఆధారాలు లేకుండా చేశాడు. ఖచ్చితంగా మౌనిక మర్డర్ కేసు మిస్టరీగా ఉండిపోకూడదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇటు మౌనిక బంధువులు, కుటుంబ సభ్యులు, దళిత మహిళా సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మి, స్వాతి, ప్రస్తుతం మౌనిక నివాసం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి, పూర్తిగా మౌనిక క్యారెక్టర్ని డిఫేమ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతను నిందితుడు చెప్పినటువంటి విషయాలని హైలైట్ చేస్తూ తనని పూర్తిగా వారి కుటుంబ సభ్యులను కూడా మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అనుమానాలు ఉన్నాయి, కొత్తగా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా ఇప్పుడు మౌనిక ఇంటి వద్దకు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మౌనిక కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతోంది.